ఏంటి రోలింగా? ముందే చెప్పాలి కదా. ఆగండి. ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ టు క్లాసిక్ టీవీ. అండ్ ఈ రోజు వీడియోలో వీ హ్యావ్ టీమ్ చిదంబరం విత్ us. హాయ్. హలో. ప్రతి సినిమాల్లో జనరల్ గా హీరోలకు ఆయుధాలు ఉంటాయి కదా. అవును. స్పెక్స్ మా చిదంబరం గడ ఆయుధం. చిదంబరం మూవీ ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? దేర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ వచ్చిన తర్వాత అబ్బా ఏం సినిమా రా అమ్మయ్య నాకు ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది ఈ సినిమా చూసిన తర్వాత. నా హోప్ ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత మన మనుషులను చూసే విధానం మారుతుందని నా ఫీలింగ్. సో అందరు ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా చూసే సినిమా. యా, నాకు 1000 కోట్లు ఇచ్చిన మళ్ళీ చేయని క్యారెక్టర్ అంత డిఫికల్ట్ అయింది ప్లే చేసేటప్పుడు, ప్లే చేసిన తర్వాత నాకు కోర్ మెమరీస్ ఉన్నాయి. కోర్ మెమరీస్ ఎందుకంటే నన్ను మాత్రం ఇలా ఇంటరప్ట్ చేస్తారు. ఏంటో కెమెరా కట్టతో అలాగా ఏంటకిలేష్ కెమెరా కడ్డతో ఒకటి లవ్ తో స్టార్ట్ అయింది, ఇంతమంది లవ్ యాడ్ అయ్యేటప్పటికి ఆ సినిమా ఇప్పుడు మీరు సినిమా చూసేటప్పటికి మీ అందరికి అంత లవ్ ఎక్కేస్తుంది. చిదంబరం టీం నుంచి వీ హ్యావ్ వంశీ గారు ద మెయిన్ లీడ్, అండ్ సంధ్య గారు, అండ్ మోస్ట్ అందరి ఫేవరెట్ గోపి, అండ్ డైరెక్టర్ క్రియేటర్ వినయ్ గారు. హాయ్ గైస్, వెల్కమ్ టు క్లాసిక్ టీవీ. ఓకే, సో బేసికలీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీ టీమ్ కి, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కాంటెంట్, సాంగ్స్, టీజర్ అన్ని చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. అండ్ బేసికలీ సెలబ్రిటీస్ నుంచి కామన్ పీపుల్ జనాలకి అందరికి బాగా నచ్చాయి ఆ టీజర్ అన్నవి. అండ్ ఫస్ట్లీ ఇఫ్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ చిదంబరం ఇన్ 3 words, హౌ విల్ యూ డిస్క్రైబ్? మంచి సినిమా, కొత్తగా ఉంటది, చాలా మంచి సినిమా అని చెప్పాలి. ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇది. క్యారెక్టర్స్ తో బాగా ట్రావెల్ అవుతారు. చాలా స్ట్రాంగ్ ఆర్క్స్ ఉన్న ప్రతి క్యారెక్టర్ కి స్ట్రాంగ్ ఆర్క్ ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్ తో మీరు రూట్ చేస్తారు అండ్ ట్రావెల్ అవుతారు. సో మంచి క్యారెక్టర్స్ ఉన్న ఫిల్మ్ ఇది. అండ్ నేను చూసిన ఇప్పుడు వరకు నాకు తెలిసి ఏంటంటే చిదంబరం అనేది మూవీలో మీ అసలు పేరు కాదు, బట్ మూవీ పేరే చిదంబరం అని ఉంది. అంటే ఇట్ ఈస్ లైక్ ఏకే, ఆల్సో నోన్ యాజ్ నేమ్ అన్నమాట. అలాగా మీ రియల్ లైఫ్ లో ఫన్ గా గానీ నిక్ నేమ్స్ గా గానీ అలా ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పండి ఫస్ట్. నాకు యాక్చువల్ నిక్ నేమ్ లేదండి. మీ పేరు వినయ్, అందరు వినయ్ అని అంటారు, వేరే ఏమనరు? డైరెక్టర్ సార్ అని కానీ అవి మామూలుగా సెట్ లో పిలిచేది, కానీ నాకు నిక్ నేమ్ లేదు. అంటే ఫ్రెండ్స్ అట్లాగా నేనే పిలుస్తాను. చిన్నప్పటి నుంచి నిక్ నేమ్ లేదు. అయ్యో అంటారు. ఓ పని చేయండి, నిక్ నేమ్ పెట్టండి. అడుగు వద్దండి, పెట్టండి. ఈ ఇంటర్వ్యూ అయ్యే లోపల ఏదో ఒక నేమ్ వస్తుంది, నిక్ నేమ్ పెడదాం. అది పెడదాం. సంజయ్ గారు మిమ్మల్ని అట్లాగా నిక్ నేమ్స్ కానీ? నిక్ నేమ్ అంటే మై క్లోజ్ ఫ్రెండ్స్ శాండీ అంటారు, అస్సలు ఇష్టం ఉండదు. సంథింగ్ నన్ను ఇరిటేట్ చేయాలి అంటే శాండీ అంటారు బేసిక్. అండ్ మీ అందరిది రాజమండ్రి, మీన్స్ లైక్ గోదావరి ఏరియా? నాది అందరిది గోదావరి అండి. మీది మనందరిది గోదావరి. బెంగళూరు. ఆడ్ వన్ అవుట్. ఓకే, బట్ షీఈస్ ఫిక్సింగ్, షీఈస్ బీయింగ్ ద ఫిక్సర్ ఇన్ ద ఫిల్మ్. బట్ షీఈస్ బీయింగ్ ద ఫిక్సర్ ఇన్ ద ఫిల్మ్. హీరోని గానీ, హీరో ఇన్సెక్యూరిటీని గానీ, లేకపోతే మూవీ అందరినీ ఫిక్స్ చేసేది సంజయ్ గారు అనమాట. బయట basically Naughty-Codyలో we have some good amazing mocktails and also cocktails. Present interview కాబట్టి mocktails తీసుకున్నాము. And then we'll Cody starters, and they are good starters అన్నమాట. Starters are on the way, food is on the way. Until then enjoy with the drinks. And next question అయితే వినయ్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. How did this idea of చిదంబరం come? అసలు ఎట్లా వచ్చింది మీకు? with what point అన్నది? బేసిక్లీ ఫీచర్ ఫిలిం రాద్దాము అని చెప్పేసి బేసిక్లీ నేను వంశీ నేను 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. సో మేము షార్ట్ ఫిలిమ్స్ కూడా కలిసి స్టార్ట్ చేసాం. వీ యూస్ టు మేక్ షార్ట్ ఫిలిమ్స్ అనమాట. ఒక రోజు అదే ఇంకెన్ని రోజుల నుంచి షార్ట్ ఫిల్మ్ చేస్తాం, లేదో ఫీచర్ ఫిలిం రాద్దాం, ఒక సినిమా ప్రాపర్ సినిమా రాద్దాం అనుకున్నప్పుడు డిఫరెంట్ ఐడియాస్ అనుకున్నప్పుడు
వంశీ ఒక రోజు నేను ఆడు ఒక మాకు రాజమండ్రిలో ఎస్కేవిటీ స్కూల్ దగ్గర ఒక దగ్గర కలుస్తాం ఓకే ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే కలిసి ఉంటాం బట్ రాత్రి కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కలుస్తాం. సో అలా ఆ రోజు కలిసినప్పుడు ఆడికి ఒక ఐడియా వచ్చింది, ఇలాగా దాని ఏమంటారు బేసికలీ ఆడు రాస్తాడనమాట. ఆడు అన్నాడు ఇలాగా ఒక చూశాను నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఎక్కడో చూశాను, ఒక స్క్వింట్ ఐ స్టోరీ ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు మన తెలుగు సినిమాలో, కానీ ఎక్కడ ఒక స్క్వింట్ ఐడ్ గై స్టోరీ ఎవరు చెప్పలేదు. కామెడీగా చెప్పారు అంతే, కామెడీ చేస్తారు కానీ సీరియస్ లెవెల్ అది ప్రాబ్లమే కదా. ఎక్కడ స్క్వింట్ ఇప్పుడు కలిసి చిదంబరం గారు కానీ అంటే సీరియస్ గా వాడి అంటే బేసికలీ స్క్వింట్ ఐ పెట్టడమే కొంచెం కష్టం, దాని మీద ఎవరు చెప్పలేదు. ఇలాగా అంటే బేసికలీ వాడు యాక్టింగ్ సైడ్ నుంచి చూసుకున్నాడు, వాడు ఛాలెంజ్ చేసుకోవడానికి ఒక స్క్వింట్ ఐ పెట్టి చేస్తే మంచి అప్లాజ్ వస్తుంది. ఎందుకంటే మేము షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో ఏది స్టాండ్అవుట్ అయితే అది మాకు అప్లాజ్ వచ్చి మాకు ఆ ఛాన్సెస్ వస్తాయనే దానిలోనే ఉంటాం కదా. అలా వాడు స్క్వింట్ ఐ అన్నప్పుడు ఎందుకు ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక స్టోరీ రాస్తున్నా, ఆ వరల్డ్ అది దాంట్లో ఆ క్యారెక్టర్ ఫిట్ అవుతుంది. సో ఈడి చుట్టూరు కథరాయాలి ఒక స్క్వింట్ ఐడ్ గైకి ఒకవేళ ఇన్సెక్యూరిటీస్ ఉంటే, వాడు వరల్డ్ ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉంటే ఎలా ఉంటుంది అన్నీ అలా నచ్చ చేసుకొని బేసికలీ అలా రాసుకుంటూ వచ్చా అనమాట. ఆడి పేరు ఒకటై ఉండి బట్ అందరూ ఆయన ఇంకో పేరు పెట్టి పిలుస్తూ జస్ట్ బికాజ్ వాడికి స్క్వింట్ ఐ ఉంది అని చెప్పేసి ఇలా రాస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి రాస్తుండగా లైక్ మొత్తం ఇది ప్రాపర్గా ఒకవేళ ఆడికి లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది, ఆడికి ప్రేమించగలడు కానీ ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం లేకపోతే ఎలా ఉంటుంది జస్ట్ బికాస్ ఆఫ్ ఈ స్క్వింట్ ఐ. ఆడి లైఫ్లో అన్నీ ఆ స్క్వింట్ ఐ వల్లే దూరం అయిపోతున్నాయని ఆడనుకోవాలి, బట్ యాక్చువల్లీ అవ్వకూడదు. సో రకరకాల కాంప్లెక్స్ చేద్దాం ఈ క్యారెక్టర్ని, కొంచెం రాద్దాం అని చెప్పేసి, కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్ బాగా రాద్దాం అని చెప్పేసి అలా వచ్చిన ఐడియా అలా రాసుకుంటూ ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. ఓ నైస్. అండ్ యాక్చువల్లీ మీది ఫీచర్ ఫిలిం అండ్ దెన్ శ్రీ చక్రాస్ ప్రొడక్షన్ కేమ్ ఇన్. హౌ ఇస్ వర్కింగ్ విత్ శ్రీ చక్రాస్? గ్రేట్ అండి, గ్రేట్. అసలు చాలా అంటే బేసికలీ మేము ఇనిషియల్గా ఈ సినిమా అంటే మీరు చూసే ఉండొచ్చు ఇప్పుడు దాకా, మేము క్రౌడ్ ఫండింగ్తో చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఇలా క్రౌడ్ ఫండింగ్తో చేద్దాం అనుకున్నప్పుడు మా క్రౌడ్ ఫండింగ్ వీడియో చూసి వినీషా గారు అలా గోపాలకృష్ణ గారు పిలిచారు మమ్మల్ని. పిలిచి ఇలా మా స్టోరీ అది విని అసలు మా విజన్ ఏంటి అని అర్థం చేసుకుని వాళ్ళు ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పి, వాళ్ళకి నచ్చి ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పేసి దే స్టెప్డ్ ఇన్. మేము ఇనిషియల్గా ఈ సినిమాని చేద్దాం అనుకున్నప్పుడు మేము అనుకున్న బడ్జెట్స్ కానీ అవి కానీ వెరీ లెస్. బట్ వన్స్ శ్రీ చక్రాస్ ఎంటర్ అయిన తర్వాత అంటే ఒక 10 folds పెరిగింది అనుకోండి, క్వాలిటీ విషయంలో కానీ బడ్జెట్ విషయంలో కానీ. జనరల్గా అంటారు కదా స్టోరీ దానికి ఏం కావాలో అలా తెచ్చుకుంటుంది అన్నట్టు, ఈ స్టోరీ శ్రీ చక్రాస్ని తెచ్చుకుంది, ఈ స్టోరీ దానికి కావాల్సిన అన్ని తెచ్చుకుంది. శ్రీ చక్రాస్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆ స్టోరీకి ఏం కావాలో అన్నీ వచ్చాయి. అందుకే ఈ సినిమా ఇప్పుడు మీరు ఏం చూసినా మా క్వాలిటీ మా కంటెంట్ అంత క్వాలిటీగా ఉందండి జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్. మేము ఓన్గా చేసి ఉంటే అంత క్వాలిటీ వద్దని కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్. అండ్ ఈవెన్ ఆ క్వాలిటీ అన్నది మీ వరకు వచ్చిన ప్రతి ఐటమ్ లో టీజర్ కానీ సాంగ్ కానీ అన్నిటి కనపడుతుంది. ఇట్ ఇస్ లైక్ ఆన్ పాయింట్ థింగ్. అంటే కథనే మనోడు ఎంత ఓన్ చేసుకున్నాడో మా టీం అంతా ఎంత ఓన్ చేసుకున్నామో, ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వినీషా గారు అంత ఓన్ చేసుకున్నారు. ఆవిడ అంటే ఇప్పుడు కొన్ని అడవిలో షార్ట్స్ ఉన్నాయి, చాలా కష్టం, అక్కడికి ట్రావెలింగే చాలా కష్టం. మొత్తం టీం అంతా మేము 70 members అక్కడ దాకా వెళ్ళి అది షూట్ చేసి రావాలంటే చాలా స్ట్రాంగ్ ప్రొడక్షన్ బ్యాకప్ ఉండాలి. యాజ్ యాక్టర్స్ మనకి ఆ కంఫర్ట్ స్పేస్ అనేది క్రియేట్ అయితేనే ఈవెన్ వీల్ బీ ఏబుల్ టు గివ్ ఇన్ ఆర్ 100%. అలాంటి ఒక టఫ్ లొకేషన్స్లో వినీషా గారు కానీ కార్తిక్ గారు కానీ ఎవ్రీవన్ వేర్ మేకింగ్ ష్యూర్ అట్లీస్ట్ లైక్ యూనో మాకు ఆ కంఫర్ట్ స్పేస్ ఉంది, we are able to give in. So I think and Vinisha garu was always there throughout, especially for me. ఈ కథ అంతా కూడా పుల్లంగిన ఒక ఊర్లో జరుగుతుందండి, రియల్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ అది. పుల్లంగిన ఊరు ఉంది, అక్కడ లిటరలీ ఇప్పుడు కూడా ఫోన్ సిగ్నల్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు. వాళ్ళకి ఫోన్ సిగ్నల్ రావాలంటే ఒక 6 kilometers కొండ దిగి రావాలి. ఇప్పటికి టిల్ డేట్ ఫోన్ సిగ్నల్ ఉండదు. రియల్ లైఫ్ అంటే మనం అన్ని షూటింగ్ సెటప్ తీసుకుని వెళ్ళాలి చేయాలి అంటే ఇట్ ఇస్ లైక్ వెరీ బిగ్. అండ్ ఇంకోటి అది ఒక టెరైన్ ఏరియా కాబట్టి ఇప్పుడు జనరల్ గా క్యారవాన్స్ కానీ ఈ లైట్ వెహికల్స్ ఇవి రావడం కూడా నేను షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా సార్లు తిరగబడిపోయి ఉన్నాయి, కార్లు తిరగబడిపోయి, లైట్ క్యారవాన్ తిరగబడిపోయి, చెట్లు పడిపోయాయి. సో చాలా అదొక అడ్వెంచరస్ షూట్. బట్ ఇవన్నీ ప్రాసెస్ లో కూడా మా షూట్ ఎక్కడ ఆగలేదు, అంత హ్యాజిల్ ఫ్రీగా అయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్. We have dahi kebab and pineapple chiklu, వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ వస్తున్నాయి. థ్యాంక్స్ అండి. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఇట్స్ వెరీ క్యూట్ లవ్ స్టోరీ అని అర్థమైంది. అండ్ దేర్ ఇస్ అ ఇన్సెక్యూరిటీ, అందుకే అని చెప్పేసి కంటిన్యూగా కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నది. అండ్ అలాగే మన రియల్ లైఫ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు నేను ఇందాక చెప్పారు నా కాన్సెప్ట్ అది నిక్ నేమ్ అలాగ వచ్చింది అని చెప్పేసి, అలాగా వేరే ఏమైనా ఆస్పెక్ట్స్ ఉన్నాయా? హౌ డిడ్ యు కమ్ ఓవర్ ఇట్?
వేరే ఇన్సెక్యూరిటీసా రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ చెప్పుకుంటాను. ఇన్సెక్యూరిటీ అంటే బేసిక్గా మాట్లాడడమే నాకు బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ. మీరు యాక్టర్ అండి. యాక్టర్ నాకు కెమెరా ముందు పెట్టి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చేయండి అంటే చేస్తా. బట్ ఇప్పుడు ఇలా కెమెరా ముందు పెట్టి మాట్లాడండి నేను అది ముందు చెప్పేస్తానని ఇప్పుడు చెప్పేస్తున్నావు కదా నువ్వు దాని నుంచి ముందు ముందు నేను చెప్పేస్తా. సీన్ లేదు. ఇప్పుడు మొన్న టీజర్ లాంచ్ అయింది కదా, చాలా ఇంత ప్రిపేర్ అయ్యాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం రాలే, తను ఎంత మంచిగా మాట్లాడారు. అది బేసిక్. నేను నిన్నే చెప్పాను ఈ మాట, నాకు కెమెరా ఉంటే మాట్లాడతా కానీ బయట మాట్లాడలేను అని చెప్పి అవన్నీ కాపీ కొట్టేసింది. ఏం కాదు అస్సలు, నో. ఇప్పుడు నేను ఇంకో ఇన్సెక్యూరిటీని ఎత్తుక్కోవాలి లేని ఈవిడికి చెప్పడానికి. How are you overcoming it? తర్వాత తింది కానీ కొంచెం నోలో ఇలా ఇంటర్వ్యూస్ అటెండ్ చాలా బాగుంది. ఎలాగ ఓవర్కమ్ అయ్యారు? మీన్స్ లైక్ చేయాలి తప్పదు కదా. ఇంకా తప్పదుగా, అందుకే ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూస్ ఇవన్నీ అటెండ్ అవుతున్నా, నేర్చుకుంటున్నా అలా అలా. నీ ఇన్సెక్యూరిటీ పోవడానికి వచ్చావా, సినిమా కోసం కాదు ఇంటర్వ్యూ? సినిమా కోసమే వచ్చా ఆబ్వియస్లీ. ఓకే ఓకే, పాస్ మీ ఇన్సెక్యూరిటీ. యాక్చువల్లీ ఆయన కూడా మాట్లాడరు. హీస్ ఆల్సో అన్ ఇంట్రోవర్ట్. ఎవరండి? నేను ఇంట్రోవర్ట్ అండి. నిజంగా ఇంట్రోవర్ట్ అండి. నిజంగానే నిజమే అది. మీది? నాకేం లేదు. ఏం లేవండి. నిక్ నేమ్స్ ఏం లేవండి, ఇన్సెక్యూరిటీస్ ఏం లేవండి. ఏం లేవు మేబీ, కానీ వాటిపైన అవేర్నెస్ ఉంది, అందుకే కథ రాసా. నైస్. ర్యాపిడ్ ఫైర్ లాగా ఆడదాము. లైక్ మనం మోస్ట్లీ అందరూ గోదావరి నుంచి, అండ్ సినిమా కూడా ఆ ఏరియాస్ ని మనం కవర్ చేస్తుంది కాబట్టి ఒక 5 మూవీస్ 5 గోదావరిని రిప్రజెంట్ చేసిన మూవీస్ చెప్తారా? 5. గోదావరి, సీతమ్మ ఇట్లా సినిమా చెట్టు. అది గోదావరి కాదు. గోదావరి సీతమ్మ సినిమా చెట్టు. రేలంగ్ అండి, రేలంగ్ లో తీసుకెళ్తాను. గోదావరి చూడండి నాకు తెలుసు. ఇది అసలు ఖర్చకండి, ఇది ఉంచండి. ఈవిడ గోదావరి సినిమాలు తెలియదు, ఈవిడ అడుగుతున్నారు గోదావరి సినిమాలు. మళ్ళీ రంగస్థలం అండి. ఓకే. 3. గోపిక గోదావరి. ఏప్రిల్ 1 విడుదల. ఏప్రిల్ 1 విడుదల. వంశీ గారి సినిమాలు. ఇది మన కొత్త బంగారు లోకం. కొత్త బంగారు లోకం. 5 అడిగిన చాలా చెప్తారు. మెయిన్ అసలైన సినిమా చెప్తున్నా, శ్రీ చిదంబరం. ఓ, చిదంబరం మూవీ కూడా గోదావరి. వంశీ గారి సినిమా, ఇది చిన్న వంశీ. శ్రీ చిదంబరం సినిమా మొత్తం గోదావరి జిల్లాలో జరుగుతుందండి, చాలా బాగుంటది, ఖచ్చితంగా చూడండి. సో బేసికలీ చిదంబరం మూవీలో ఈ స్పెట్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేశాయి. వేరే సినిమాల్లో వేరే హీరోలు కూడా స్పెట్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తున్న క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాగా ఒక 5 హీరోస్ అండ్ మూవీస్ అంటే చెప్పండి. మాస్టర్ లో విజయ్. ఓకే. ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి. ఓకే. కలర్ ఫోటో అంటే స్పెక్ట్స్ మీ క్యారెక్టర్ ప్లే చేసిన సినిమాలు అడుగుతున్నారు మీరు. అవును. అలా అయితే మా శ్రీ చిదంబరం. అసలు ఎందుకు ఈ స్పెట్స్ అన్నవి అంత ఇంక్లూడ్ చేశారు? అంటే బేసిక్లీ ఈ స్పెక్ట్స్ ఎలా అంటే వాడి ఆయుధం అన్నట్టు. బేసిక్లీ ప్రతి సినిమాల్లో జనరల్ గా హీరోలకు ఆయుధాలు ఉంటాయి కదా, అవును. స్పెక్ట్స్ మా చిదంబరం గడి ఆయుధం. చిదంబరం క్యారెక్టర్ కి స్క్వింట్ అయి ఉంది కదా, అది చాలా డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ రోల్ టు ప్లే అని చెప్పేసి అన్నారు. అదే కాకుండా మనకి ఇది ఐకానిక్ క్యారెక్టర్ ఉంటుంది విశాల్ది, వాడు వీడియోలో. అండ్ ఆయన చెప్పింది ఏంటంటే ఇంకోసారి 100 కోట్లు ఇచ్చినా ఆ క్యారెక్టర్ ప్లే చేయదని చెప్పేసి అన్నారంట. హౌ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ దట్ క్యారెక్టర్? అంటే ప్రాక్టీస్ చేసిన అండి, అది ఫస్ట్ నుంచి కూడా ఈ క్యారెక్టర్ అనుకున్నప్పటి నుంచి. అంటే రెగ్యులర్ స్క్వింట్ అయి పెట్టడం చిన్నప్పుడు మనం సరదాగా అందరిని ఏడిపించడానికి ఏదో భయపెట్టడానికి పెడతాం మొత్తం నాటిగా. బట్ ఒక ఇలా ఈ కార్నర్లోకి వెళ్ళాలి, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో అదే ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు సేమ్ విశాల్ గారు చెప్పినట్టే నాకు 1000 కోట్లు ఇచ్చిన మళ్ళీ చేయని క్యారెక్టరు. నాకు అన్ని ట్రామాస్, ఐ మీన్ అంత డిఫికల్ట్ అయింది ప్లే చేసేటప్పుడు, ప్లే చేసిన తర్వాత ఉన్నాయి చాలా ఛాలెంజెస్ అండ్ డిఫికల్టీస్ ఉన్నాయి. కానీ ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్. డైరెక్టర్ ఏదైనా ఒక రోల్ ఇచ్చాడంటే హీ కెన్ పుల్ ఆఫ్ అని డైరెక్టర్ ఫీల్ అవ్వాలి, ఆ కైండ్ ఆఫ్ యాక్టర్ అవుదాం అని నాకు ఫస్ట్ నుంచి కూడా. సో ఐ టుక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. లీలా క్యారెక్టర్ కోసం మీరు ఎలాగా ప్రిపేర్ అయ్యారు? లీలా క్యారెక్టర్ సో యాక్చువల్లీ ఫస్ట్ నేను సినిమా బ్యాక్ డ్రాప్ విన్నప్పుడే ఇట్స్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మీ. బికాజ్ లేదండి, మా ఊరు అలా ఉంటుంది. అలా కాకపోయినా ఒక 50% అలా ఉంటుంది. సిగ్నల్ ఉండదా మీ ఊర్లో? అలా కాదు, మా ఊరు చాలా చిన్నగా జస్ట్ 10 houses ఉంటాయి. నాకు కోర్ మెమరీస్ ఉన్నాయి సమ్మర్ వెకేషన్ కి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. 4 మెమరీసా? కోర్ మెమరీస్. ఎందుకండి నన్ను మాత్రం ఇలా ఇంటరప్ట్ చేస్తారు? అదే ఫన్ అండి. ఫన్. నాకు బ్యాక్ డ్రాప్ ఇష్టమైంది అండ్ స్టోరీ, క్యారెక్టర్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఏంటిది చాలా ఇష్టమైంది. అండ్ సెకండ్లీ గోదావరి యాక్సెంట్ అన్నారు. దట్ వాజ్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ అని కాదు కానీ నాకు
చాలా ఇష్టం బేసిక్గా ఆ యాక్సెంట్. ఐ సీన్ అ లాట్ ఆఫ్ ఒక 2 మాటలు చెప్తారా? అంటే ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ 2 మాటలు చెప్తారా? అట్లా ఏం మాట్లాడాలి? కెమెరా కింద గడ్డొస్తున్నావు అని చెప్పి మన లో అఖిలేష్ని తిట్టు. ఏంటి అఖిలేష్ కెమెరా గడ్డొస్తావు అని చెప్పి అక్కడ చూసి చెప్పు. ఏంటి అఖిలేష్ కెమెరా కడ్డొస్తావు? ఏంటి అఖిలేష్ కెమెరా గడ్డొస్తావు అలాగా. ఏంటి అఖిలేష్ కెమెరా కడ్డొస్తావు? ఇప్పుడు బాగుందిగా అవునా? ఈవిడ సాటిస్ఫై అంటే ఓకే, ఓకేనా? టిక్ యాక్సెంట్ వస్తుంది ఈవిడ ఓకే అంటే నీది ఓకే. నేనా? ఓకే. అండ్ క్యారెక్టర్స్ కోసం మీరు ఇంతలా హార్డ్ వర్క్ చేశారు. యూఆర్ ఈవెన్ ప్యాషనెట్ అబౌట్ దట్. అందుకు మనకి అవుట్పుట్ కూడా అంత బాగా వచ్చింది. అండ్ ఈవెన్ మ్యూజిక్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. అండ్ ఆల్రెడీ కొన్ని సాంగ్స్ విన్నాము. ఇట్ ఇస్ లైక్ వెరీ గుడ్. మ్యూజిక్ బేసికలీ ఈ మ్యూజిక్ చేసింది రవి చందు అని చెప్పేసి, వాళ్ళు ప్రీవియస్ గా అనగానే ఒక ఫిల్మ్ చేశారు. ఓకే, మీరు చూసారు సుమంత్ గారి సినిమా ఈటీవీలో ఉంటుంది. ఇంకా నాకు దొరికిన ఇంకా బెస్ట్ మ్యూజిషియన్స్ అనుకోవచ్చు ఇప్పుడు దాకా నేను మీట్ అయిన బెస్ట్ మ్యూజిషియన్స్. ఎందుకంటే దే ఆర్ పుట్టింగ్ దేర్ ఇంకా ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మీరు సినిమా చూసాక అర్థమవుతుంది ఎందుకు ఇవన్నీ అని. నాకు తెలిసి ఇప్పుడు సాంగ్స్ విన్నారు కాబట్టి మీకు అది అర్థమవచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అసలు సినిమాని 10 folds దాని ఏంటో ఎలివేట్ చేసింది. లైక్ స్టిల్ నా ఇప్పటికీ ఇంకా దే ఆర్ వర్కింగ్ ఇంకా ఫర్ పర్ఫెక్షన్. నాకన్నా ఆర్ నాలాగా సినిమాని ప్రేమించి ఈ ఎగ్జాక్ట్ స్టోరీని ప్రేమించి వాళ్ళు దాన్ని అంటారు దాన్ని మోస్తున్నారు ఆ కథని. నాకు దొరికిన టెక్నీషియన్స్ అందరూ అంతే. ఇప్పుడు ఎడిటర్ మా అన్వర్ అలీ అని చెప్పేసి ఆయన పెద్ద పెద్ద సినిమాలు ఆర్జీవి గారు సర్కార్ ఈ మూవీస్కి ఎడిట్ చేశారు ఆయన. బట్ ఈ సినిమాకి ఆయన కథ నచ్చి నాకు తెలిసి అంటే ఎలా చెప్పొచ్చో తెలియదు, వేరే సినిమాకి ఇంత ఎఫర్ట్ ఎంత టైం పెట్టలేదు తెలియదు, కానీ ఈ సినిమాకి ఎవ్రీడే లైక్ అసలు ఆ 100% ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఎడిట్ టేబుల్ మీద ఒక అంటే చెప్తున్నాను కదండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ థాట్ ప్రాసెస్ వాళ్ళ ఓన్ లవ్ ఈ సినిమాకి చూపించడం వల్ల సినిమా చాలా మారిపోయిందండి. అంటే ఒకటి లవ్తో స్టార్ట్ అయింది, ఇంతమంది లవ్ యాడ్ అయ్యేటప్పటికి ఆ సినిమా ఇప్పుడు మీరు సినిమా చూసేటప్పటికి మీ అందరికి అంత లవ్ ఎక్కేస్తుంది. సో చాలా లవ్ స్టోరీ సో యా చాలా అంటే బెస్ట్ టెక్నీషియన్స్ ఇచ్చారండి నాకు మా ప్రొడక్షన్. ఆ విషయంలో చాలా అంటే చాలా హ్యాపీ నేను. అండ్ యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే సినిమా మొత్తం సింక్ సౌండ్ తో వెళ్ళిందంట కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే అసలు అలా ఎలా చేద్దామని అనుకున్నారు? అంటే బేసిక్లీ సింగ్ సౌండ్ అనేది చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే చాలా అంత ఈజీగా సింగ్ సౌండ్తో సరదా తీరిపోద్ది. ఎందుకంటే సింగ్ సౌండ్ ఉన్న సినిమాలు చాలా లేట్ అవుతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ సౌండ్ చేస్తున్న సెట్ పైనుంచి ఫ్లైట్ వెళ్తున్నా సరే ఆ సౌండ్ని కూడా ఇది రికార్డ్ చేస్తుంది. సో మేము అన్ని ప్రీ ప్రొడక్షన్లో అన్ని క్యాల్కులేట్ చేసుకుని పలానా టైంకి మేము సీన్ చేస్తున్న టైం పైన ఏమైనా ఫ్లైట్ వెళ్తుందా, చుట్టుపక్కల ఏమైనా గుళ్ళు ఉన్నాయా, లేదంటే ఏమైనా సౌండ్లు ఉన్నాయా, ఏమైనా ఫంక్షన్ జరగబోతుందా, జరిగితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మాకు డిలే అవ్వకుండా, ఇవన్నీ ప్రాపర్గా ప్రీ ప్రొడక్షన్ చేయడం వల్ల మా సింగ్ సౌండ్ పర్సన్ స్వప్నిక్ అని చెప్పేసి మా సౌండ్ డిజైనర్ ప్లస్ సింగ్ సౌండ్ అతను హీ మేడ్ ష్యూర్ ఎవ్రీథింగ్ దాని ముందే ప్రీ ప్రొడక్షన్లో ప్లాన్ చేసుకోవడం వల్ల కొంచెం ఈజీ అయిందండి. కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ ఇంకేం క్యారెక్టర్స్ ఉన్నాయి? మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ప్లే చేస్తారు అండ్ హౌ ఇస్ వర్కింగ్ విత్ దెమ్? సినిమాలో మేము ముగ్గురం కాకుండా మెయిన్ గా మనకి మదర్ క్యారెక్టర్ వచ్చేసి కల్పలత గారు చేశారు. కల్పలత గారు అంటే పుష్పల అల్లు గారి మదర్. ఆవిడతో వర్క్ ఎక్స్పీరియన్స్ అసలు క్రేజీ ఉండింది. ఆమె చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా ఆవిడ. అంత పెద్ద సెట్లో వర్క్ చేసి వచ్చి ఆవిడ చాలా నేర్పేవారు మాకు. మేమంతా ఫస్ట్ టైం ఫీచర్ ఫిలిం, ఇప్పటివరకు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసాం, కానీ ఫస్ట్ టైం ఫీచర్ ఫిలిం విత్ ప్రొడక్షన్ హౌస్ బ్యాకింగ్ ఇస్ దేర్. బట్ ఆ సెట్లో యాక్టర్గా నాకు చాలా సజెషన్స్ ఇచ్చారమ్మ, చాలా హెల్ప్ చేశారు. అండ్ చాలా ఫ్రెండ్లీ ఉమెన్, చాలా క్లోజ్ అయిపోయారు, చాలా బాగా యాక్టింగ్ టిప్స్ చెప్పారు. ఇంకా మనకి తులసి గారు ఉన్నారు. తులసి గారు కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్. ఆవిడతో వర్క్ చేయడం కూడా చాలా హెల్ప్ అయింది మాకు. శివ అని ఒక అతను బెండకాయ నా క్యారెక్టర్ చేశాడు. బెండకాయ నా ఫ్రెండ్ క్యారెక్టర్. ఎందుకంటే మీరు అడిగారు నిక్ నేమ్ అని, ఒక ఏజ్ లో నాకు ఆ పేరు ఉండేది నిక్ నేమ్, దోల బెండకాయ అని. అరుణ్ అని ఒక అతను, అరుణ్ మన చాయ్ బిస్కెట్ అరుణ్ అంటే చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. ఇట్స్ ఎ సర్ప్రైజ్. అందరూ మోస్ట్లీ రీజనల్ యాక్టర్స్నే మేము పిక్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ సినిమా చూసినప్పుడు ఎక్కడా కూడా జనాలకి అరే మనం సినిమా చూస్తున్నాం అని ఫీలింగ్ కాకుండా ఊరు వెళ్ళే ఫీలింగ్ తీసుకురావాలి అని చెప్పేసి రీజనల్ యాక్టర్స్ని వాళ్ళందరినీ ట్రైన్ చేసి వర్క్షాపులు చేయించి, సో మోస్ట్లీ అందరూ రీజనల్ యాక్టర్సే. ఎస్పెషల్లీ ఈ టోటల్ ఫిలిం లో ఒక క్యారెక్టర్ అయితే నాకు అతను చాలా బాగా చేశాడు అనిపించింది. సురేష్ క్యారెక్టర్ సురేష్ క్యారెక్టర్ అతను చాలా బాగా చేశాడు.
చాలా బాగా చేస్తారు. చాలా బాగా గోపి అండ్ గోపి హ్యాపీ అంటూ ఉంటారు. ఆయన సురేష్ అనే క్యారెక్టర్ బాగా చేశారు, చాలా బాగా చేశారు. మా సినిమాలో అందరూ కూడా మీరు గమనిస్తే అండర్ 25, 27 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే. నాకు ఎలా మీరు గమనిస్తారని చెప్పి నా పక్కన పెట్టుకోను మళ్ళీ. గడ్డి పక్కలో వీడికి బాగా అయింది అంటే అందరూ ఒక యంగ్స్టర్స్ కలిసి, మా ప్రొడ్యూసర్ వినీషా గారు అందరూ ఆల్మోస్ట్ అందరూ యంగ్స్టర్స్ కలిసి తీసిన సినిమా. మేమే యంగ్స్టర్స్ అంటే మా టీజర్ మాకు విఎఫ్ఎక్స్ చేసే అబ్బాయి వాళ్ళు 18, మీ టీజర్ చూసి ఉండొచ్చు, 18 ఇయర్స్ కిడ్స్ వాళ్ళు, రిషి అండ్ మన సూర్య అని చెప్పేసి 18 ఇయర్ కిడ్స్ ఎరపడుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని మూవీ సీన్స్ చూపిస్తా, అదే మూవీ గెస్ట్ చేయండి. ఫుడ్ కదా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ ఓకే. అయ్యో ఎవడే సుబ్రహ్మణ్యం, కరెక్ట్. ఎన్టీఆర్ 4 పాత్రలు, జైలా ఒకసారి బన్నీ బన్నీ serious? స్వామి గారు. రారా. హాయ్ హాయ్. ఎక్కడ చూసాను బాయ్. నాగార్జున గారు, నాగచైతన్య ఏయ్, గారు, మనం. You got it. ఏయ్, ఇంకేం చెప్పాలి? ఆ సినిమా వల్ల ఇక్కడ ఉన్నామా. అదే కదా ఇన్స్పిరేషనా? ఈ సినిమా చూసినట్టుందండి. స్పెక్స్ పెట్టుకొని చూద్దాం. యా, అది ఆ సినిమా అండి. ఏ సినిమా అండి ఆ సినిమా? ఆ సినిమా ఆ సినిమా. పేరు చెప్పండి. శ్రీ చిదంబరం. ఓ మంచి సినిమా అండి. అండ్ లాస్ట్లీ చిదంబరం మూవీ ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు చూడాలంటే అండి, జనరల్ గా మనకున్న ఇప్పుడు మీ ఊరేంటండి? జ్ఞానం అండి. జ్ఞానం. మాది రాజమండ్రి. సో మనం అందరం కూడా హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నాం, వేరే అలా మళ్ళీ చాలా మంది చాలా ఊర్లో పని చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక బ్రేక్ దొరికితే సెలవు దొరికేది శుక్రవారం, శనివారం. వాళ్ళు ఒక ఊరు వెళ్ళి రావడానికి ఆ 2 రోజులు సరిపోవు. కానీ ఒక సినిమా టికెట్ తీసుకుంటే 2 గంటల్లో నేను పొల్లంగానే ఊరు తీసుకెళ్ళి అక్కడ బ్రతికించి తీసుకొచ్చేస్తా. అది అందుకు ఈ సినిమా చూడాలి. నా హోప్ ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత మన మనుషులను చూసే విధానం మారుతుందని నా ఫీలింగ్. అంటే మారాలి అనేది నా ఫీలింగ్. ఆ హోప్తోనే ఈ సినిమా చేశా. ఒక మనిషిని జనరల్గా మనం జడ్జ్ చేస్తూ ఉంటాం, లేదు అంటే తెలియకుండానే బుల్లీ చేస్తాం, తెలియకుండానే హర్ట్ చేస్తాం. ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం సెన్సిబుల్ అవుతాయేమో యాజ్ ఎ హ్యూమన్స్ అన్న హోప్తో రాసిన సినిమా. అది వర్కౌట్ అయితే ఐ విల్ బి మోర్ హ్యాపీ. సో దానికోసం ఈ సినిమా చూడాలి. అండ్ మీరేమన్నా చెప్తారా ఫ్రమ్ ద యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు కానీ అయ్యో తను అదే అడిగింది. ఓకే, చెప్పండి. ఒక యూ విల్ గెట్ టు ఫీల్ ఎవ్రీ ఎమోషన్. మనకి ఒక సినిమా చూసిన వెంటనే మనం దేర్ ఆర్ ఫ్యూ ఫిలిమ్స్ వచ్చిన తర్వాత అబ్బా ఏం సినిమా రా అమ్మయ్య నాకు ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది మీకు ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ ఆల్సో యూ విల్ ఆల్సో ఫీల్ దట్ నేటివిటీ. బేసిక్గా గోదావరి, బికాస్ మీరందరూ రాజమండ్రి, గోదావరి అండ్ ఆల్ ఆఫ్ దట్, మీకు అది నార్మల్ ఉండొచ్చు యాక్సెంట్. పీపుల్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆ ఫీల్ కానీ ఆ యాక్సెంట్. ఐ ఫీల్ లైక్ దట్ విల్ ఆల్సో కనెక్ట్ అండ్ విల్ ఫీల్ ద లవ్. జనరల్గా మనకి స్టోరీ టెల్లింగ్ అన్నది అవసరం మనుషులకి. ఐ ఫీల్ చాలా ఏరియాస్లో చాలా నాలెడ్జ్ ఉండాలి మనుషులు టు లివ్ హ్యాపీలీ. బట్ అదంతా వీ కాన్ గెయిన్ ఎట్ ఎ టైం. ఒకసారి కూర్చొని బుక్ చదివాను, ఒక వీడియో చూస్తాను, అలాంటి రాదు. బట్ దట్టు ఇలాంటి సెన్సిబుల్ టాపిక్స్ మీద, ఒక బుల్లింగ్ అనో లేదా ఇన్సెక్యూరిటీస్ అనో, ఇలాంటి వాటి మీద జనాలకి కొంచెం అవగాహన ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. దట్టు ఒక బ్యూటిఫుల్ సినిమాలో ఒక 2.5 గంటలు మంచి సినిమాలో పెట్టి చెప్పడం అనేది చాలా మంచి ప్రయత్నం. సో ఆ యాంగిల్లో, ఆ స్టోరీ టెల్లింగ్లో మనుషులందరికీ చాలా అవసరమైన సినిమా, చాలా ఎంటర్టైన్మెంట్తో చాలా బ్యూటిఫుల్ సినిమా ఈ శ్రీ చిదంబరం. అందుకు చూడాలి మీరంతా. గోపి గారు మీరు? ప్లీజ్ అండి చూడండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్ళి ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూసే సినిమా. ఎందుకంటే మా సినిమాలో స్మోకింగ్ షాట్ కూడా ఉండదండి. ఒక జనరల్గా సినిమా మొత్తంలో ఒక స్మోకింగ్ షాట్ కూడా ఉండదు. అంత క్లీన్ సినిమా. సో అందరు ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా చూసే సినిమా. యా, ఎంతసేపు మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కాబట్టి యూ గాట్ అన్ ఓవర్ వ్యూ అబౌట్ అవర్ ఫిలిం. ఓకే, మీరు సినిమా చూడడానికి వాట్ ఈస్ యువర్ రీజన్? మీరు చెప్పండి ఆడియన్స్కి. ఫస్ట్ బేసికలీ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఒక మూవీ డైలాగ్ ఏంటంటే,
నువ్వు నన్ను ప్రేమిస్తానన్నా సరే నేను నువ్వు ప్రేమించుకుంటున్నావు అన్న పాయింట్ ఉంది కదా, అది నాకు చాలా నచ్చింది అనమాట. దట్ ఈస్ మై డ్రాగింగ్ ఫ్యాక్టర్ టు మూవీ. సూపర్. అండ్ బేసికలీ శ్రీ చిదంబరం అన్నది ఒక క్లాసిక్ ఫిలిం అండ్ మీరు కూడా థియేటర్స్ లో ఖచ్చితంగా చూడండి. విల్ ఆల్సో ఫీల్ ఆల్ ద లవ్ సంజయ్ గారు చెప్పినట్టు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు క్లాసిక్ టీవీ ఆల్సో. Please do subscribe to Classic TV. అండ్ మీరు క్లాసిక్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి video తెచ్చే బాధ్యత నాది. అర్థమైందా? నాది. ఓకే బాయ్స్. Bye. Sri Chidambaram Garu movie releasing on 6th February. Do watch it in theaters.